నమస్తే. ఏపీ 6th మ్యాథ్స్ ఫస్ట్ చాప్టర్లో అనదర్ కాన్సెప్ట్ అండి, రీవిజిటింగ్ ప్లేస్ వాల్యూస్. దిస్ ఈజ్ 4th వీడియో ఆన్ దిస్ చాప్టర్. ఎర్లియర్గా ఈ చాప్టర్ పైన మనం 3 వీడియోస్ అప్లోడ్ చేస్తున్నామండి. సో డెఫినెట్గా ప్రతి క్లాస్ని మీరు ఆర్డర్లోనే చూడండి, కంటిన్యూటీ ఉంటుంది, కాన్సెప్ట్ క్లియర్గా అర్థమవుతుంది. ఓకే, ఈ సెషన్లో రీవిజిటింగ్ ప్లేస్ వాల్యూ అండ్ ఇంట్రడ్యూసింగ్ 1 lakh ఈ 2 కాన్సెప్ట్స్ని చూద్దాం. చిల్డ్రన్, టెక్స్ట్ బుక్ రీడింగ్ చాలా ఇంపార్టెంట్. ఈచ్ అండ్ ఎవ్రీ సెంటెన్స్ చదువుతూ టెక్స్ట్ బుక్లో ఇచ్చిన ట్రై దీస్ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేస్తే మనకు క్లారిటీ ఉంటుంది. ఓకే, ప్లేస్ వాల్యూస్ అనేటువంటి ఈ కాన్సెప్ట్ని మనం ఆల్రెడీ ఎర్లియర్ క్లాసెస్లో లైక్ 5th 4th క్లాస్లోనే చూస్తున్నాం. కాకపోతే అక్కడ ఓన్లీ 2 digit నెంబర్స్ అండ్ 3 digit నెంబర్స్ గురించి మాత్రమే డిస్కస్ చేస్తుంటాం. ఇక్కడ 6th క్లాస్లో 5 digit నెంబర్, ఈవెన్ 6 digit నెంబర్స్ని కూడా ఎక్స్పాన్షన్ ఎలా చేస్తామన్నది ఇక్కడ నేర్చుకుందాం. సి, యూ హ్యావ్ డన్ దిస్ క్వైట్ ఎర్లియర్ and you will certainly remember the expansion of a 2 digit number 78. 78 అనే ఒక 2 digit నెంబర్ని మనం ఎలా ఎక్స్పాండ్ చేస్తుంటాం చెప్పండి. 7 అనే డిజిట్ 10th ప్లేస్లో ఉంది కాబట్టి దాన్ని 7 into 10గా రాసుకుంటాం. ప్లస్ 8 అనే డిజిట్ 1st ప్లేస్లో ఉంది కాబట్టి 8 into 1గా రాసుకుంటాం. ఎక్స్పాన్షన్ అంటే హౌ మెనీ 10s ఆర్ దేర్, హౌ మెనీ 1s ఆర్ దేర్ అని డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం. Similarly, you will remember the expansion of a 3 digit number like 278 as 278ని మనం ఎలా గుర్తుపెట్టుకుంటాం, ఎలా ఎక్స్పాండ్ చేసాము. ఇన్ 100s ప్లేస్ దెర్ ఈస్ 2 కాబట్టి 2 into 100 200s ప్లస్ అగైన్ 7 ఈజ్ అట్ 10th ప్లేస్ కాబట్టి 7 into 10. అట్ లాస్ట్ 8 ఈజ్ అట్ 1st ప్లేస్ కాబట్టి 8 into 1. ఇలా ఎక్స్పాండ్ చేస్తుంటాం 3 digit నెంబర్ని కూడా. ఈవెన్ ఏదైనా 4 digit నెంబర్ ఉంటే దాన్ని కూడా ఎక్స్పాండ్ చేసి ఉంటామండి. 4 digit నెంబర్స్ వరకు మనం 5th క్లాస్లో నేర్చుకునే ఉన్నాం. చూడండి, 5278 అనే ఒక నెంబర్ని ఎలా ఎక్స్పాండ్ చేస్తాం. 5278. సో పొజిషన్స్ చూడండి, ఫస్ట్ 1s 10s 100s 1000s. సో 1000s ప్లేస్లో 5 అనే డిజిట్ ఉందండి, 5 into 1000గా రాస్తాం. ప్లస్ 100s ప్లేస్లో 2 ఉంది, సో 2 into 100. ప్లస్ 7 అనేది 10th ప్లేస్లో ఉంది, 7 into 10. ప్లస్ 8 ఈజ్ అట్ 1st ప్లేస్. ఇది ఎక్స్పాన్షన్ ఆఫ్ ఎ 4 digit నెంబర్. హియర్ 8 ఈజ్ అట్ 1st ప్లేస్, 7 ఈజ్ అట్ 10th ప్లేస్, 2 ఈజ్ అట్ 100s ప్లేస్ అండ్ 5 ఈజ్ అట్ 1000s ప్లేస్. విత్ ద నంబర్ 10,000 known to us, we may extend the idea further. We may write 5 digit numbers like this. ఇక్కడ 5 digit numbers ఇస్తే ఏంటి సిచ్యువేషన్? ఇప్పటి వరకు 2 digit నెంబర్ని ఎక్స్పాండ్ చేసాం, 3 digit నెంబర్ని ఎక్స్పాండ్ చేసాం, ఈవెన్ 4 digit నెంబర్ని కూడా ఎక్స్పాండ్ చేసాం. ఇన్ కేస్ 5 digit నెంబర్ ఇస్తే ఏంటి సిచ్యువేషన్? ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారు చూడండి. 5 digit నెంబర్ ఇచ్చారు, 45278 అన్నాడు. ఎలా చదువుతాం? ఫస్ట్ ప్లేసెస్ కౌంట్ చేయండి. 1s 10s 100s 1000s 10,000s. ఓకే, సో 10,000s ప్లేస్లో 4 అనే డిజిట్ ఉందండి. సో 45,278ని ఎలా ఎక్స్పాండ్ చేస్తామంటే 4 ఈజ్ అట్ 10,000s ప్లేస్, సో 4 into 10,000s. ప్లస్ 5 ఈజ్ అట్ 1000s ప్లేస్, 5 into 1000. ప్లస్ 2 ఈజ్ అట్ 100s ప్లేస్, 2 into 100. ప్లస్ 7 into 10 ప్లస్ 8 into 1. ఇది ఎక్స్పాన్షన్ ఫామ్, వెరీ సిమిలర్ టు ప్రీవియస్ నెంబర్స్. ఓకే, సో రీడ్ అండ్ ఎక్స్పాండ్ ద నంబర్స్ అన్నాడు. ఇక్కడ కొన్ని నంబర్స్ ఇచ్చాడు, వీటిని ఎక్స్పాండ్ చేయాలట. ఓకే, సి 1s 10s 100s 1000 10,000s. దర్ ఈస్ 2 at 10,000s ప్లేస్, రిమైనింగ్ ఆల్ డిజిట్స్ అన్ని జీరోస్. సో ఇది ఎలా చదువుతామంటే 20,000s అని రాస్తాం. 2 into 10,000s. No need to write 1000s place, 100s place, 10s place and 1s place. ఎందుకంటే అక్కడ ఉన్న డిజిట్స్ అన్నీ జీరోస్. 0 into ఎనీ వాల్యూ 0 అనమాట. కమింగ్ టు సెకండ్ నెంబర్, ఇక్కడ 10,000s ప్లేస్లో 2 ఉందండి, 1000s ప్లేస్లో 6 ఉంది. సో 2 into 10,000s ప్లస్ 6 into 1000s. రిమైనింగ్ డిజిట్స్ రాయాల్సిన పని లేదు. సో 20,000 ప్లస్ 6,000 టోటల్గా 26,000 అవుతుంది ఆ నంబర్. 26,000s. అండ్ ఇది చూడండి, థర్డ్ వన్ చూడండి, 10,000s ప్లేస్లో 3,
థౌజండ్స్ ప్లేస్లో 8, హండ్రెడ్స్ ప్లేస్లో 4 ఉందండి. దెర్ ఆర్ నో టెన్స్ అండ్ నో వన్స్. టెన్స్ వన్స్ ప్లేస్లో ఎలాంటి డిజిట్ లేదు. దీన్ని ఎలా చదువుతాం? ఆల్ దిస్ పార్ట్ ఈజ్ థౌజండ్స్ రైట్. ఇదంతా కూడా థౌజండ్సే. 38,400 ఇదిగోండి 38,400. దీన్ని ఎక్స్పాండ్ చేస్తే 3 ఈజ్ అట్ 10,000s ప్లేస్ కాబట్టి 3 into 10,000 ప్లస్ 8 ఈజ్ అట్ 1000s ప్లేస్ కాబట్టి 8 into 1000 ప్లస్ 4 into 100. దట్స్ ఇట్. కమింగ్ టు దిస్ నంబర్, 10,000s ప్లేస్లో 6 ఉందండి, 1000s ప్లేస్లో 5, 100s ప్లేస్లో 7 అండ్ 10s ప్లేస్లో 4. ఏమవుతుంది? 65,740. దీన్ని ఎక్స్పాండ్ చేస్తే 6 into 10,000s ప్లస్ 5 into 1000 ప్లస్ 7 into 100 ప్లస్ 4 into 10. నో నీడ్ టు రైట్ యూనిట్స్ డిజిట్, ఎందుకంటే యూనిట్స్ ప్లేస్లో దర్ ఈజ్ అ 0 అనమాట. క్లియర్? సో మీకు తెలుగులో కూడా స్క్రిప్ట్ ఉంటుందండి. మీకు ఎక్కడైనా ఇంగ్లీష్ సెంటెన్సెస్ అర్థం కాకపోతే తెలుగులో చూడండి. నెక్స్ట్ నంబర్ ఏమన్నాడు? 89,324. 89,324. ఆ నంబర్ని ఎలా చదువుతాము అన్నది ఇక్కడ రాయాలంతే. 89,324. ఇప్పుడు దీనికి ఎక్స్పాన్షన్ రాద్దాం. 8 ఈజ్ అట్ 10,000s ప్లేస్ కాబట్టి 8 into 10,000 ప్లస్ 9 ఈజ్ అట్ 1000s ప్లేస్, సో 9 into 1000 ప్లస్ 3 ఈజ్ అట్ 100s ప్లేస్, 3 into 100. 2 ఈజ్ అట్ 10s ప్లేస్, 2 into 100 10 అండ్ 4 ఈజ్ అట్ 1s ప్లేస్, 4 into 1. ఎక్స్పాన్షన్ ఫామ్ అంటే ఈ పర్టికులర్ నెంబర్లో హౌ మెనీ హండ్రెడ్స్ ఆర్ దేర్, హౌ మెనీ టెన్స్ ఆర్ దేర్, హౌ మెనీ థౌజండ్స్ ఆర్ దేర్ అన్నది మనం డీటెయిల్గా చెప్పాలి. దట్స్ ఇట్. సో అదే ప్లేస్ వాల్యూ అవుతుంది. ఫర్ ఎవ్రీ నంబర్ దెర్ విల్ బి 2 వాల్యూస్ అనమాట. వన్ ఈజ్ ఫేస్ వాల్యూ, అనదర్ వన్ ఈజ్ ప్లేస్ వాల్యూ. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక డిజిట్ తీసుకోండి, 2 అనే ఒక డిజిట్ని తీసుకున్నాం. యాక్చువల్గా 2 అనే డిజిట్కి ఫేస్ వాల్యూ అంటే ద వాల్యూ ఆఫ్ ద డిజిట్ ఇట్ సెల్ఫ్, అంటే ఆ సింబల్కి ఎంత వాల్యూ ఉంటుందో అదే ఫేస్ వాల్యూ. అదే ప్లేస్ వాల్యూ అంటే ఫేస్ వాల్యూ ఇంటూ అది ఉన్నటువంటి పొజిషన్. 2 into 10 20. 20 ఈజ్ ప్లేస్ వాల్యూ అండ్ 2 ఈజ్ ఫేస్ వాల్యూ. ట్రై టు అండర్స్టాండ్. ఇప్పుడు వాట్ అబౌట్ 9? 9 అనే సింబల్కి ఫేస్ వాల్యూ 9ఏ, అదే ప్లేస్ వాల్యూ అయితే 9 into 1000 బికాస్ దట్ డిజిట్ ఈజ్ అట్ 1000s ప్లేస్ అనమాట. క్లియర్? అలాగా ఈ నంబర్స్ అన్నీ మీరు రాయడానికి ట్రై చేయాలి. ఓకే, ఇన్ బ్రీఫ్, ఇన్ షార్ట్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ ఆల్. 10,000s ప్లేస్లో ఓన్లీ 5 ఉందండి కాబట్టి 5 into 10,000 అంతే. రిమైనింగ్ డిజిట్స్ అన్నీ 0. 5 into 10,000 50,000 అనమాట. ఇక్కడ రాయాలి మీరు 50,000 అండ్ ఎక్స్పాండెడ్ ఫామ్ తెలుసు కదా, 5 into 10,000. దట్స్ ఇట్. అండ్ వాట్ అబౌట్ దిస్? అట్ 10,000s పొజిషన్ దెర్ ఈజ్ 4. అట్ 1000s పొజిషన్ దెర్ ఈజ్ 1. సో 4 into 10,000 ప్లస్ 1 into 1000 41,000 అనమాట. ఓకే, సో రిమైనింగ్ ప్లేసెస్ అన్నీ 0 ఉన్నాయి కాబట్టి నో నీడ్ టు రైట్ దెమ్. అండ్ హియర్ 47,300 రాయాలి డీటెయిల్గా. 4 into 10,000 ప్లస్ 7 into 1000 ప్లస్ 3 into 100. దట్స్ ఇట్. ఓకే, వాట్ అబౌట్ దిస్? 57,630. You write all these numbers in words as well as expansion form, expanded form. Okay, hope you understood. Write 5 more 5-digit numbers, read them and expand them అంటున్నాడు. ఏవైనా 5-digit numbers రాయండి, వాటిని ఎక్స్పాండ్ చేయండి అన్నాడు. ఆల్ దిస్ ఈజ్ జస్ట్ ఫర్ ప్రాక్టీస్ అనమాట. మనం ఎర్లియర్ క్లాసెస్లో నేర్చుకున్న కాన్సెప్టే, కాకపోతే ఇక్కడ 5-digit numbers గురించి డిస్కస్ చేస్తున్నాం. దట్స్ ఇట్. ఓకే, నెక్స్ట్ introducing 1 lakh. Children, we know that greatest 2-digit number is 99 కదా. అదే దీనికి 1 యాడ్ చేస్తే 100 అవుతుంది. ఇట్ ఈస్ ద స్మాలెస్ట్ 3-digit number. 100 is the smallest 3-digit number. And one more, 999 is greatest 3-digit number, right? అంటే 3-digit numbers 100 నుంచి స్టార్ట్ అయ్యి 999 వరకు ఉంటాయి. అందులో గ్రేటెస్ట్ వచ్చి 999. దానికి 1 యాడ్ చేసామంటే we will get 1000, which is least 4-digit number. ఓకే,
అలాగే గ్రేటెస్ట్ 5 డిజిట్ నెంబర్ అంటే మనకి ఏమవుతుందండి 99,999. జస్ట్ 5 డిజిట్స్ అన్నాడు కాబట్టి 5 9s రాసేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది. గ్రేటెస్ట్ 5 డిజిట్ నెంబర్ ఈజ్ 99,999. వాట్ హ్యాపెన్స్ ఇఫ్ వీ యాడ్ 1 టు దట్? ఇదే నెంబర్కి 1 యాడ్ చేస్తే ఏమవుతుందంటే వి విల్ గెట్ 6 డిజిట్ నెంబర్ అనమాట. సో 9 + 1 10, 9 + 1 10, 9 + 1 10, 9 + 1 10, 9 + 1 10. అదిగోండి, వెయిట్, ఓకే, రైట్. సో గ్రేటెస్ట్ లీస్ట్ 6 డిజిట్ నెంబర్ వస్తుంది. దాని గురించి ఇక్కడ ఇచ్చుంటాడు, ఒకసారి చూద్దాం. సి విచ్ ఈస్ ద గ్రేటెస్ట్ 5 డిజిట్ నెంబర్? ఎస్, ఇదండి 99,999. ఇన్ కేస్ దానికి 1 యాడ్ చేస్తే వాట్ వి విల్ గెట్ అంటే 6 డిజిట్ స్మాలెస్ట్ నెంబర్. ఓకే, దిస్ నెంబర్ ఈజ్ నేమ్డ్ 1 lakh. ఆ నెంబర్ని 1 lakh అని పిలుస్తాము. 1 lakh కమ్స్ నెక్స్ట్ టు 99,999. ఓకే, 1 lakh అంటే హౌ మెనీ థౌజండ్స్? 10,000s అంటే 10,000s. వెయిట్, ట్రై టు అండర్స్టాండ్ దిస్. 1 lakh అన్నాడు కదా. సో దిస్ ఈజ్ వన్స్, టెన్స్, హండ్రెడ్స్, థౌజండ్స్. ఓకే, 10,000s. So now I will write this number as, I'll separate a 10 from this, into 10,000s. I'll write 10,000s like this. So 10,000 into 10 ఏమవుతుందంటే 1 lakh అవుతుంది. ట్రై టు అండర్స్టాండ్. ఇక్కడ 4 zeros ఉన్నాయి కదా, 4 zeros నెంబర్ 10,000. సో 10,000ని 10 times తీసుకుంటే 1 lakh వస్తుంది. క్లియర్? అలాగే ఇదే 1 lakhని 1000లో ఎక్స్ప్రెస్ చేయాలంటే వన్స్, టెన్స్, హండ్రెడ్స్, థౌజండ్స్. ఇక్కడ థౌజండ్స్ ప్లేస్లో విల్ టేక్ 1. అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ 100 ఉంటుంది. 100 into 1000 అది. సో 1000 into 100 చేసిన 1 lakh. దీన్నే హండ్రెడ్స్లో చెప్పిన సేమ్ ఆన్సరే అనమాట. సో 100 into 1000 అంటే 1000 hundreds వచ్చి 1 lakh అవుతుంది. ట్రై టు అండర్స్టాండ్. ఈ కన్వర్షన్ మనకి ఇంపార్టెంట్ అండి. మనం నెక్స్ట్ క్లాసెస్లో దీని గురించి ఆల్రెడీ డిస్కషన్ ఉంది. ఓకే, రైట్. నెక్స్ట్ ఇంకొక నెంబర్ ఇచ్చాడు చూడండి, 6 digit నెంబర్ ఇచ్చాడు. వీ మే నౌ రైట్ 6 digit నెంబర్స్ ఇన్ ద ఎక్స్పాండెడ్ ఫార్మ్ యాజ్. 6 digit నెంబర్ని ఎలా ఎక్స్పాండ్ చేస్తామన్నది ఇక్కడ ఇచ్చాడు. సి ఫస్ట్ కౌంట్ ద ప్లేసెస్, పొజిషన్స్ని చూడండి. వన్స్, టెన్స్, హండ్రెడ్స్, థౌజండ్స్, 10,000s, lakhs. సో ల్యాక్స్ పొజిషన్లో దెర్ ఈజ్ 2. అండ్ ఇక్కడ కామాస్ ఎలా సపరేట్ చేసామన్న డిస్కషన్ కూడా మనకు ఈ కాన్సెప్ట్ తర్వాత ఉంటుంది. నెక్స్ట్ సెషన్లో డిస్కస్ చేస్తాం దాన్ని. ఓకే, సో అట్ ల్యాక్స్ పొజిషన్ దెర్ ఈజ్ 2 కాబట్టి 2 into 1 lakh ప్లస్ అట్ 10,000s ప్లేస్ దెర్ ఈజ్ 4. సో 4 into 10,000s. ఐఎమ్ టెల్లింగ్ యూ ఎక్స్పాండెడ్ ఫార్మ్ ఆఫ్ దిస్ నెంబర్. ఈ నెంబర్ని ఎక్స్పాండ్ చేస్తే ఎలా రాస్తామన్నది ఇక్కడ చెప్తున్నాను. ఓకే, అండ్ 6 into thousands 6,000 plus 8 into hundreds 800s, 5 into tens 5 tens, plus 3 into 1 3. ఇలా. సో దిస్ నెంబర్ హ్యాస్ 3 at 1's place, 5 at 10's place, 8 at 100's place, 6 at 1000's place, 4 at 10,000's place, and 2 at a lakh's place. So its number name is 2,46,853. ఆ నెంబర్ని అలా చదువుతాము అని చెప్తున్నారు. దట్స్ ఇట్. ట్రై దీస్ ఇచ్చారండి మనకు ప్రాక్టీస్ కోసం. ఒకసారి చూద్దాం. సి ఓన్లీ 3 lakhs, ల్యాక్స్ పొజిషన్లో దెర్ ఈస్ 3. రిమైనింగ్ డిజిట్స్ అన్ని జీరోసే కాబట్టి 3 into 1 lakh 3 lakhs. నెక్స్ట్ 3 into 50,000, 3,50,000. నెక్స్ట్ 3,53,500. వాట్ అబౌట్ దిస్? ఫస్ట్ ఐల్ రైట్ నంబర్ ఇన్ నేమ్స్, ఇన్ వర్డ్స్. ఫస్ట్ 4 lakhs ఉందండి. 4 lakh, don't keep comma. Thousands are 57,000s. So 57,000s. 928. 928 అలా. ఈ నంబర్ని వర్డ్స్ ఫార్మాట్లో రాయటం.
మనకి ఎక్సర్సైజ్లో కూడా ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయండి. సరే దీన్ని ఎక్స్పాండెడ్ ఫామ్ ఎలా రాస్తాం చెప్పండి. వెరీ సింపుల్. 4 ఈజ్ అట్ 1 lakhs ప్లేస్ కాబట్టి 4 into 1 lakh ప్లస్ 5 ఈజ్ అట్ 10,000s ప్లేస్ కాబట్టి 5 into 10,000s ప్లస్ 7 ఈజ్ అట్ 1000s ప్లేస్ 7 into 1000s ప్లస్ 9 ఈజ్ అట్ 100s ప్లేస్ 9 into 100 ప్లస్ 2 into 10 plus 8 into 1. That's it. This is expanded form of given number. You try to solve remaining numbers. Okay. రిమైనింగ్ నంబర్స్ అన్నీ మీరు వర్డ్స్లో రాయాలి, అలాగే వాటికి ఎక్స్పాండెడ్ ఫామ్ కూడా రాయాలి. వెరీ సింపుల్. సో వెన్ ఎవర్ యూ ఫైండ్ 0, డోంట్ రైట్ దెమ్. ఇక్కడ చూడండి 4 lakhs డైరెక్ట్లీ 29. నో నీడ్ టు కన్సిడర్ థౌజండ్స్ యాజ్ వెల్ యాజ్ 100. ఎందుకంటే ఇక్కడ ఆ ప్లేసెస్లో జీరోస్ ఉన్నాయి. సో 0 into ఎనీ పొజిషన్, ఎనీ నంబర్, ఎనీ డిజిట్, ఇట్ ఈస్ 0. క్లియర్? నెక్స్ట్. ఓకే, లార్జర్ నంబర్స్ అన్నారు. ఇప్పటిదాకా మనం 6 digit నెంబర్ గురించి మాట్లాడాం. సో గ్రేటెస్ట్ 5 digit నెంబర్ ఈజ్ 99,999. దానికి 1 యాడ్ చేస్తే వి విల్ గెట్ 6 digits. ఇట్ ఈస్ 1 lakh అనమాట. సో 6 digit నెంబర్స్ 1 lakh నుంచి 99 lakhs వరకు వస్తుంది. ఓకే, సో 9,99,999 వరకు వస్తుంది 6 digits. సో దీని గురించి ఇంతకు మించి ఇంకా 10 lakhs గురించి, 10 lakhs తర్వాత 1 crore, 1 crore తర్వాత 10 crores, వీటన్నిటి గురించి మనం అనదర్ సెషన్లో డీటెయిల్గా డిస్కస్ చేద్దాం.